హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 జోష్ అయితే స్టార్ట్ అయిపోయింది. సన్ రైజ్ హైదరాబాద్ అండ్ మిగతా టీమ్స్ సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. సన్ రైజ్ హైదరాబాద్ 28th నాడు ఆర్సీబీతోని ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే ఆడబోతుంది. మరి సన్ రైజ్ హైదరాబాద్ టీం ఎలా ఉంది, కెప్టెన్ వస్తున్నాడా లేదా, మొదలైన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా గట్టిగా ఒక లైక్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఎంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారు మనకు తెలిసే విధంగా అయితే ఉండాలి. అండ్ కామెంట్ చేయండి, ఈసారి టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఈ సీజన్ అనేది అయితే గట్టిగా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలు అప్డేట్స్ అయితే ఉండవు. సన్ రైజ్ హైదరాబాద్ మెయిన్గా ఇందులో అయితే ఉంటాయి. ఎస్ఆర్హెచ్ ఎవరితో నడితే ఆ టీంవి అండ్ ఎస్ఆర్హెచ్ అయితే ఉంటాయి ఈ ఛానల్లో అయితే పర్టికులర్గా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఆర్హెచ్కి మెయిన్ ప్రాబ్లం ఒకటే, అది కెప్టెన్ వస్తున్నాడా లేదా అని చెప్పి. మ్యాక్సిమం దీని మీద అఫీషియల్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చాలా రూమర్స్ వస్తున్నాయి. ప్యాట్ కామెంట్స్ ఒక్కొక్కసారి రాకపోవచ్చు అని కూడా కొన్ని న్యూస్ అయితే వస్తున్నాయి. కానీ ఇదైతే మనం నమ్మలేం. వస్తే రావచ్చు. 90% అయితే ప్యాట్ కామెంట్సే లీడ్ చేస్తాడు టీంను. అతడు కెప్టెన్ కానీ టీంకి చాలా అవసరం. అంత కూల్ కెప్టెన్ అనమాట. ప్యాట్ కామెంట్స్ అంటే అతని కెప్టెన్సీ అయినా అతడు డీల్ చేసే విధానం అదే మెయిన్ అతడి ఆట కన్నా. సో మొత్తానికి ఒకవేళ ప్యాట్ కమిన్స్ దూరం అయితే కెప్టెన్గా ఉండేవారు ఎవరు అని చెప్పి కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. మెయిన్గా ఈ మధ్య మంచి ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ అయితే వరల్డ్ కప్లో వన్డౌన్లో వచ్చి మెరుపులు మెరిపించాడు. సో ఇషాన్ కిషన్ కూడా రంజీ ట్రోఫీలో తన టీంకి కప్ అందించాడు. సో ఇషాన్ కిషన్ కూడా కెప్టెన్ ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది, ఒకవేళ చాలా రేర్గా ప్యాట్ కమిన్స్ కనుక మిస్ అయినట్లయితే. అది కాకుండా మళ్ళీ హెన్రిచ్ క్లాసెన్, సో ఇతడు చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. హెన్రిచ్ క్లాసెన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. సో ఇతడు కూడా కెప్టెన్ ఉండే అవకాశాలు, వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ అభిషేక్ శర్మ కూడా ఉండొచ్చు. ఇంకా కంప్లీట్గా టీమ్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో కెప్టెన్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక బ్రాండ్ వాల్యూతోనే టీం అయితే చాలా బాగా ఆడడం జరుగుతుంది. సో అతడు వస్తాడనే మనమైతే కోరుకున్నాం ఫస్ట్ మ్యాచ్కి. అండ్ ఈసారి టీం చూసినట్లయితే చాలా ఫెంటాస్టిక్ టీం ఉంది బ్యాటింగ్లో. అండ్ బౌలింగ్లో పేపర్ మీద చూసినప్పుడైతే పెద్ద ప్లేయర్స్ లేరు. కాకపోతే కొత్త ప్లేయర్స్ ఈసారి చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్ టీంలో. బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా కొత్త ప్లేయర్స్ ఎలా ఆడతారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంది. బ్యాటింగ్ మనం చూసినట్లయితే బ్యాటింగ్ తిరుగులేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇషాన్ కిషన్ ఫామ్లోకి వచ్చాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. అండ్ టోటల్గా ఇండియన్ పిచెస్ అండ్ హైదరాబాద్లో అంటే ఇంకా మ్యాచెస్ ఎలా ఆడతాడో తెలుసు. సో అలాంటి పిచ్లు ఉంటాయి, మొత్తం బ్యాటింగ్ అనుకూలించే పిచ్లు ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఈ ముగ్గురు, సో వీళ్ళందరూ కూడా ఫామ్లో ఉన్నారు. అండ్ ఇషాన్ కిషన్ మెయిన్గా పోయినసారి ఇంత ఫామ్లో లేడు, ఈసారి అయితే ఫామ్లో ఉన్నాడు. అండ్ రైజింగ్ ఉంది, తన ఆట తీరు కూడా పెరుగుతూ పోతుంది. కాబట్టి ఈ టోర్నమెంట్లో ఖచ్చితంగా తానేంటో ఇంకా క్లియర్గా అందరికీ చెప్పాలని చూస్తాడు. సో ఈ టోర్నమెంట్తో ఇషాన్ కిషన్ స్ట్రెంగ్త్, కెపాసిటీ ఏంటనేది తెలిసిపోతుంది. ఇది ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఏమైనా అని మీరు అడగొచ్చు. కానీ ఓన్లీ ఐపీఎల్ ఆడి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒకవేళ ఐపీఎల్ లేకుంటే చాలామంది టాలెంట్ ఉన్న ప్లేయర్స్ మిస్ అయ్యేవాళ్ళు ఇండియా టీంకి. సో ఇషాన్ కిషన్ అయితే ఈసారి డెఫినెట్గా తాను ఇంకా విశ్వరూపం చూపించడానికే ట్రై చేస్తాడు. అండ్ అభిషేక్ శర్మ కూడా, ఎందుకంటే అభిషేక్ శర్మ కూడా ఫామ్ పోయింది అని చెప్పి తన మీద చాలా డిస్కషన్స్ వస్తున్నాయి, డిబేట్స్ అవుతున్నాయి. సో ఒక మ్యాచ్ అయితే ఆడాడు. కంప్లీట్గా అతను కాన్ఫిడెన్స్ రావాలంటే ఈ ఐపీఎల్లో తానేంటో మళ్ళీ చూపించాల్సి అయితే ఉంటుంది. కాబట్టి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్కి ఈ టోర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ట్రావిస్ హెడ్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు. వస్తాడు, సింపుల్గా బ్యాటింగ్ చేస్తాడు. అతను డిఫెన్స్ ఆడడం ఉండదు, స్కోర్ చూసుకోవడం ఉండదు. ఒకటే అతడు బాల్ కనిపించిందా బాల్డమే. సో అతని మీద ఎలాంటి ప్రెషర్ కూడా ఉండదు. సో ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇది ఒక సునామీ లాంటి బ్యాటింగ్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి తోడు ఈసారి మనం చూస్తే హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇతను ఎలాంటి అలా ఆడతాడు, ఎలాంటి అలా గేర్ మారుస్తాడు. సో ఇతడు ఉన్నాడు, మనకు తెలుసు చాలా ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్. ఆర్సీబీ మీద అయినా ఏ టీం మీద అయినా కూడా వాళ్ళ స్పిన్ ఎదుర్కోవడానికి ఇతడు మెయిన్. అండ్ ఆ తర్వాత లివింగ్స్టోన్ని కొన్నారు. ఈసారి ఇతనికి ఛాన్స్ ఇవ్వచ్చు ఫస్ట్ మ్యాచ్లోనే, ఎందుకంటే హయ్యెస్ట్ అమౌంట్, చాలా ఎక్కువ డబ్బు పెట్టారు. సో ఇతడు హిట్టింగ్ చేయగలడు, స్పిన్ వేస్తున్నాడు. ముఖ్యంగా ఒక స్పిన్నర్ లేని లోటు కూడా ఇతడు తీరుస్తాడు. లెగ్ స్పిన్ అండ్ ఆఫ్ స్పిన్ రెండు స్పిన్నులు వేస్తున్నాడు. మంచి ఫీల్డింగ్ కూడా చేస్తాడు. సో ఒక వాల్యూ ఉన్నటువంటి ప్లేయర్, అంటే చాలా మ్యాచ్లు సింగిల్ హ్యాండ్గా గెలిపించిన ప్లేయర్. పోయిన సీజన్లో సరిగా
ఛాన్సెస్ రాక ఆడలేకపోయాడు. సో ఈసారి డెఫినెట్గా అయితే తనంటే ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. సో ఇప్పుడు ఈ మనకు లివింగ్స్టోన్ అయితే టీంకి మంచి అడిషన్ అని చెప్పొచ్చు. అండ్ లివింగ్స్టోన్ తర్వాత 6th వచ్చేది ఖచ్చితంగా ఇతడు అనికేత్ వర్మ అయి ఉంటాడు. ఎందుకంటే అనికేత్ వర్మ కూడా హిట్టింగ్ చేస్తున్నాడు, ఇండియన్ హెన్రిచ్ క్లాసెన్ అని పేరు తెచ్చుకున్నాడు. సో ఇలాంటి ప్లేయర్ని మిస్ చేయరు. ఖచ్చితంగా టీం ప్లేయింగ్ 11లో అయితే ఖచ్చితంగా అనికేత్ వర్మ ఉంటాడు. అండ్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి. సో నితీష్ కుమార్ రెడ్డి ఈసారి చాలా ఫిట్గా ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్తో కూడా ఇతడు ఈసారి ఐపీఎల్లో తన ఏంటో చూపిస్తాడు. ఎందుకంటే కాస్త ఇంటర్నేషనల్కు దూరంగా ఉన్నాడు, తన ఆట అందరికి చూపించాలని రగిలిపోతూ ఉంటాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా. సో ఈ 7 బ్యాట్స్మెన్ ఉన్నారు, మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకరు వెళ్తే ఒకరు హిట్టింగ్ చేస్తూనే ఉంటారు ఫ్లాట్ వికెట్స్ మీద. ఒకవేళ బౌలింగ్ అనుకూలిస్తే మాత్రం హెన్రిచ్ క్లాసెన్, లివింగ్స్టోన్ లాంటి వారు ఖచ్చితంగా యూజ్ అవుతారు. మొదటి 3 మాత్రం తగ్గేది ఉండదు. ట్రావిస్ హెడ్ అయినా అండ్ ఇషాన్ కిషన్ అయినా, అభిషేక్ శర్మ అయినా, వీళ్ళైతే పిచ్తో సంబంధం లేకుండా వీళ్ళు బ్యాటింగ్ అయితే విధ్వంసం కొనసాగుతుందని చెప్పొచ్చు. టోటల్గా 7th నెంబర్ వరకు చాలా ఎఫెక్టివ్ బ్యాటింగ్ ఉంది. సో వీళ్ళే కాకుండా ఇంకా బ్యాట్స్మెన్ ఉన్నారంటే శివం కుమార్ ఉన్నాడు. ఈసారి నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. సో శివం కుమార్ ఎందుకంటే ఇతడు ఒక మిస్టరీ స్పిన్ వేస్తున్నాడు, బ్యాటింగ్ మాత్రం చాలా బీభత్సమైన హిట్టింగ్ చేస్తున్నాడు. సో ఇతన్ని కలుపుకుంటే 8 మంది బ్యాట్స్మెన్, శివం కుమార్ని కూడా కలిపితే 8 మంది బ్యాట్స్మెన్ ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి యూస్ఫుల్ బౌలర్ కూడా శివం కుమార్. సో ఇతన్ని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళకు టీం వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచ్లు చూసి అతనికి ఛాన్స్ అయితే ఇస్తారు. అండ్ ఆ తర్వాత నెంబర్ 9కి వచ్చే వరకు ప్యాట్ కమిన్స్. ఒకవేళ ప్యాట్ కమిన్స్ డెఫినెట్గా వస్తాడు అనుకుందాం. ఒకవేళ అతను రాకపోతే చాలా రేర్ కండిషన్స్లో ఇతనికి సబ్స్టిట్యూట్గా బ్రైడన్ కార్స్ ఉన్నాడు, జాకబ్ ఎడ్వర్డ్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా ఒక భీకరమైన హిట్టర్స్ అండ్ మంచి బౌలర్స్. సో వీళ్ళు క్యాప్టెన్సీ చేయలేరు అంతే, కానీ ప్యాట్ కమిన్స్ కంటే మంచి ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఇప్పుడు పీక్స్లో ఉన్నాయి ఇద్దరివి. అవి బ్రైడన్ కార్స్ లేకపోతే జాకబ్ ఎడ్వర్డ్స్, ఇద్దరిట్లో ఒకరైతే అతన్ని ఖచ్చితంగా ఫిలప్ చేస్తారు. అతని ప్లేస్ని కెప్టెన్గా ఇషాన్ కిషన్ ఆర్ హెన్రిచ్ క్లాసెన్ ఆర్ అభిషేక్ శర్మ, ఇంకా టీమ్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో నెంబర్ 10 వరకు అయితే 9 వరకు అయితే ఇలా ఉంటుంది. ఆ తర్వాత హర్షల్ పటేల్ ఉన్నాడు, మంచి బౌలర్. ఇప్పుడు టీంలో ఉన్న యంగ్ బౌలర్స్ చాలామంది ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్, యంగ్ బౌలర్స్ అయితే చాలామంది ఉన్నారు. సాకిబ్ హుసేన్ అండ్ చాలామంది అయితే ఉన్నారు, ఓంకార్ టర్మాలే. సో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు ప్రజెంట్గా హర్షల్ పటేల్ అయితే. సో హర్షల్ పటేల్ అండ్ ఆ తర్వాత జిషాన్ అన్సారీ, హర్ష్ దుబే, ఇంకొక బ్యాట్స్మెన్ హర్ష్ దుబే ఉన్నాడు. అంటే ఈ విధంగా చూసుకుంటే బ్యాటింగ్లో చాలా వరకు డెప్త్ అవుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్లో. ఇంకా బౌలింగ్ చూద్దాం. బౌలింగ్ చూస్తే స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే చాలా చెప్పుకోదగ్గ ప్లేయర్స్ అయితే లేరు. అన్సారీ లేకపోతే హర్ష్ దుబే లేకపోతే శివం కుమార్ అండ్ క్రైన్స్ ఫులెట్రా అని ఒక మంచి బౌలర్ ఉన్నాడు. చాలామంది ఉన్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంకెవరు షైన్ అవుతారని చెప్పలేము. ఇంకా ఆల్రౌండర్ లివింగ్స్టోన్ కూడా ఉన్నాడు. సో స్పిన్ బౌలింగ్లో కూడా ఒక హ్యాండ్ వేసే బౌలర్స్ ఉన్నారు, కానీ మనకు ఒక స్టార్ ఉన్నాడని చెప్పుకునేవారు అయితే లేరు. ఈ సిరీస్లోనే ఒక కొత్త బౌలర్ నుంచి స్టార్ రావచ్చు మేబీ. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్లో ఇంత డేంజరస్ స్పిన్నర్ ఉన్నాడని చెప్పుకునే స్పిన్నర్ అయితే లేడు, కానీ యూస్ఫుల్ స్పిన్నర్స్ ఉన్నారు. యూస్ఫుల్ స్పిన్నర్స్ అంటే మనకు శివం కుమార్, అతని బౌలింగ్ నేను చూశాను, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. క్రెయిన్స్ ఫుల్లెట్రా ఉన్నాడు. సో మంచి స్పిన్నర్స్ని అయితే కొన్నారు సార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ప్యాట్ కమిన్స్, ఒకవేళ అతడు అందుబాటులో లేకపోతే బ్రైడన్ కార్సర్, జేకబ్ ఎడ్వర్డ్స్ అండ్ హర్షల్ పటేల్, వీళ్ళిద్దరు కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్. అండ్ శివం మావి కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ ముగ్గురు సరిపోతారు ఇండియన్ పిచ్చెస్ మీద, ఇంతకంటే ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్ని ఆడించలేరు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈసారి ఫిట్గానే ఉన్నాడు కాబట్టి ఫాస్ట్ వేస్తాడు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆల్రౌండర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు స్పిన్లో. శివం కుమార్ అయినా అండ్ లివింగ్స్టోన్ అయినా. సో టీం అయితే 10 నెంబర్ వరకు హిట్టర్స్ ఉన్నారు. సో ఒకవేళ కనుక మంచి ఒక గేమ్ పడిందంటే 250 వరకు ఈజీగా వెళ్ళిపోయే టీం, 300 టార్గెట్ కూడా కొట్టేసే టీం అయితే కనిపిస్తుంది బ్యాటింగ్లో ఎలాంటి సమస్య లేదు. ఒక కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చినట్లయితే బ్యాటింగ్లో మొదట్లోనే అవుట్ అయినట్లయితే కాన్ఫిడెన్స్ పోతుంది. ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా వీక్గా కనిపిస్తాడు. కానీ కొన్ని మ్యాచ్లు చూసుకొని ఆడి కొన్ని మ్యాచ్లు 1-2 మ్యాచ్లు కనుక క్లిక్ అయినట్లయితే బ్యాటింగ్ తిరుగులేదు. ఇంకా బౌలింగ్లో అయితే అంత డేంజరస్ బౌలర్స్ కనిపించట్లేదు ప్రజెంట్గా, కానీ వీళ్ళందరూ కూడా మ్యాచ్లో దిగాకే అర్థమవుతుంది. ఎందుకంటే కొత్త బౌలర్స్ ఉన్నారు. ప్యాట్ కమిన్స్ అయినా బ్రైడన్ కార్స్ అయినా వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ బౌలర్సే, కాకపోతే అంత డేంజరస్ బౌలర్స్ అయితే కాదు. హర్షల్ పటేల్ మంచి యూస్ఫుల్ బౌలర్. సో బౌలింగ్ డల్ అని చెప్పలేం, పూర్తిగా వీక్ అని చెప్పలేము. ఎందుకంటే ఒక్కసారి అందులో దిగాక కొత్త స్పిన్నర్స్ ఎలా వేస్తారు, ఫాస్ట్ బౌలర్స్ ఎలా వేస్తారు అనేది మ్యాచ్లో తెలిసిపోతుంది.
ప్రీవియస్గా చూసినట్లయితే అంత ఒక బౌలింగ్ డిపార్ట్మెంటే కొంచెం వీక్ అని చెప్పొచ్చు. దాన్ని తప్పించి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్గా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ది. బ్యాటింగ్లో ఏ టీం అయినా కూడా దడ పుట్టించాల్సినటువంటి బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు. ఒకరు అవుట్ అయితే ఒకరు వచ్చి హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ ఉన్నారు. ఒక 20 ఓవర్ల క్రికెట్లో 10 మంది బ్యాట్స్మెన్ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్కరు ఒక 2 ఓవర్స్ ఆడుకుంటూ వెళ్ళినా కూడా స్కోర్ ఎక్కడికో వెళ్తుంది. నాకు తెలిసి బ్యాటింగ్లో ఒక పర్ఫెక్ట్ టీం ఇంతకంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంతకంటే హిట్టర్స్ మనకి ఏ టీంలో కూడా దొరకరు. నిలకడ కావాలంటే హెన్రిచ్ క్లాసెన్ అండ్ లివింగ్ స్టోన్ ఉన్నారు. చాలామంది ఉన్నారు బ్యాట్స్మెన్లో. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే అంత కొత్త వాళ్ళు. అండ్ బౌలింగ్ ఒకటి చూసుకుంటే క్లిక్ అయితే సరిపోతుంది. దాదాపు ప్లే ఆఫ్ ఫైనల్ వరకు వెళ్ళొచ్చు. ఫెంటాస్టిక్ టీం అని చెప్పొచ్చు బ్యాటింగ్ వైజ్గా అండ్ ఓవరాల్.